తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. పళనిస్వామి తనకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు పన్నీర్ సెల్వం వర్గం నేతలు కూడా నిన్న విద్యాసాగర్తో సమావేశమయ్యారు. గవర్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తన సమీప బంధువు టీటీవీ దినకరన్ను ఏఐడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు శశికళ. మరోవైపు డీఎంకే స్టాలిన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తమిళనాడుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెన్నై నుంచి బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, తమిళనాడులో పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఏర్పాటుపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? స్వాతి, తమిళనాడులో రాజకీయం నిన్న మొన్న కొనసాగిన ఉత్కంఠతన ఇప్పటికీ ఉంది. అయితే శశికళ మరికొద్దిసేపట్లో బెంగళూరు శివారులో ఉన్న పరప అగ్రహారం జైలుకు వెళ్లి తానే స్వయంగా లొంగిపోతారని తెలుస్తున్నది. ఆమె మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి పోయస్ గార్డెన్ నుంచి, ప్రస్తుతం మనం ఉన్నది ఆ పోయస్ గార్డెన్ దగ్గర ఉన్నాం, వేద నిలయం ముందు ఉన్నాం. ఇక్కడ నుంచి ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నది. ఏఐడీఎంకి సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా అవే ఆమె నివాసానికి సంబంధించినవి. ఇక్కడ నిన్న మొన్నటి వరకల్లా రాజకీయం అంతా నడిచింది గోల్డెన్ బే రిసార్ట్ సెంటర్గా నడిస్తే ఇవాళ పోయస్ గార్డెన్ సెంటర్గా నడుస్తున్నది. ఇవాళ ఆమె వెళ్ళిపోతున్నది. రాత్రి 11:15కు ఆమె ఇక్కడికి చేరుకున్నది. చేరుకుని అక్కడ మీడియాతోనూ తన మద్దతుదారులతో మాట్లాడింది. ఇవాళ ఆమె వెళ్ళిపోతున్నది. అయితే ఆమె రిలీఫ్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అక్కడ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వెళ్తే కోర్టులో జడ్జి లేరు. ఎక్కడైతే ఏ బెంచ్ ముందు అయితే వీళ్ళు పిటిషన్ దాఖలు చేయాల్సిందో అక్కడ జడ్జి లేరు. కాబట్టి అనివార్యంగా ఈమె వెళ్లాల్సి వస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా వస్తున్నది. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక శశికళ వెళ్ళక తప్పని పరిస్థితి, ఒక అనివార్యత కూడా ఉన్నట్టుంది. ఈమె ఒక 4 వారాల పాటు గడువు తీసుకున్నది. హెల్త్ గ్రౌండ్ బేస్గా చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నది. అయితే దానికి కూడా ఏ మేరకు అవకాశం దొరుకుతుంది అనే దానిపైన కూడా చర్చ ఉంది. దాని మీద దాదాపు ఇక్కడ ఏఐడీఎంకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఆశలు వదులుకున్నట్లే ఉంది. కొంతమంది మన దగ్గర ఉన్నారు. స్వాతి, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఏం పేరు? మీ పేరు? నా పేరు సరస్వతి నందకుమార్ అండి. చిన్నమ్మ జైలుకు పోక తప్పని పరిస్థితి వచ్చింది కదా. To obey the court orders, she is going to Bangalore. Yes. To obey the court orders, she is going to Bangalore. స్నేహితురాలు ఎలా ఉండాలా అంటే అమ్మ జయలలిత అమ్మగారు, శశికళ అమ్మగారు మారిగా ఉండాలా. అది వచ్చి ఫ్యూచర్లో జనరేషన్కి ఇట్ ఈస్ ది ఎగ్జాంపుల్. ఎలా ఉండాలా ఫ్రెండ్షిప్ అంటే లైక్ జయ అండ్ శశి అనేసి ఫ్యూచర్లో చెప్పబోతారు. ఆ మారిగా నేటికి చిన్నమ్మ గారు జయలలిత అమ్మగారు ప్రాణంతో ఉండేటప్పుడు ఆమె జైలుకి వెళ్ళినారు. నేటికి ఆమె లేనప్పుడు కూడా ఆమె కూడా స్నేహితురాలుగా ఉండదానికోసరం చిన్నమ్మ నేటికి అమ్మ కోసరం దాని విరిచిన అమ్మ నేటికి షీఈస్ గోయింగ్ టు అటెండ్ ది కోర్ట్ ఆర్డర్స్ టు ఒబే. ఎప్పుడు వెళ్ళిపోతుంది? within 1 or 2 hours. Today she has to go and stay there. No, she has to obey the orders. రాత్రి మాట్లాడదు కదా, ఏం మాట్లాడదా, ఏం చెప్పింది మీకు? నిన్న రాత్రి మా దగ్గర చిన్నమ్మ ఏం మాట్లాడంటే ఏడీఎంకే క్యాడర్స్ అంతా కోఆపరేటివ్గా ఉండాలా. ఏమంటే ఎదిరీలు వచ్చి మా 2 ఆకుల గుర్తుని స్పిట్ చేసేదానికి దే ఆర్ ప్లానింగ్. నిన్ననే నేను చెప్తే మోడీయా లేడియా అని మా అమ్మ చెప్పింది. అప్పుడే అమ్మగారిని ఇండియాకి అమ్మ ఒక లీడర్గా వచ్చేపోతుంది అనేసి దానికోసంగా మా అమ్మని భయంగా ఉన్నింది అందరికీ. నేటికి ఇంకొక లేడీ తిప్పి క్యాప్చర్ చేసిందంటే ఏడీఎంకేని. ఈమె సీఎంగా వస్తే ఆమె ఉంది మరలా 2వ లేడీ వచ్చేసి పవర్ఫుల్ లేడీ అయిపోతుంది. అప్పుడు అది బీజేపీ గవర్నమెంట్కి, సెంట్రల్కి ఒక ఛాలెంజ్గా 2వ లేడీ రాపోతుందనే భయంలో నేటికి మా అమ్మ మీద లేనిపోని ఉపచారాలంతా వేసి నేటికి ఆమెని కోర్టులో పంపిస్తున్నారు. అమ్మ ఇప్పుడు జైలుకి పోతుంది కదా, ఉంగల్ ఫ్యూచర్ అందరికీ பிக்சர் வந்து கடலூர் ஒட்டி கடலூர் அம்மா வந்து ஏடிஎம்கே ஃபியூச்சர் பிக்சர் சிறப்பாக இருக்குது. ஒன்றும் பிரச்சனை கிடையாது, நல்லபடியாக இருக்குது. நல்ல முன்னேற்றமாக வளர்ச்சி அடைகிறதுக்கு வாய்ப்பு இருக்குது. மீண்டும் அம்மா விரைவில் வந்து தமிழக முதலமைச்சராக மறுபடியும் பொறுப்பு வைக்கிறதுக்கு தயாராக இருக்கிறாங்க. சின்னம்மாவால் எல்லா நாட்டு மக்களுக்கு, தமிழ்நாட்டு மக்களுக்கு நிறைய நல்லது நடக்கும். இது ஒரு பெரிய திட்டமிட்ட எதிர்கட்சியினுடைய சதியாகத்தான் தெரிகிறது. இதனால் மீண்டும் சின்னம்மா வந்து மீண்டும் தமிழக முதலமைச்சராக ஆவார்கள். ఇక్కడ వీళ్ళు పార్టీ కార్యకర్తలు చెప్తున్న దాని ప్రకారం నిన్న మొన్న
శశికళ వీళ్ళతో మాట్లాడుతున్న మాటలు. తాను జైలుకి వెళ్ళినా సరే జైలు నుంచే పార్టీ వ్యవహారాలు చూస్తానని, ప్రభుత్వానికి సంబంధించి కూడా ఎట్లా ఉండాలో ఏ డైరెక్షన్లో ఉండాలో కూడా తానే చూసుకుంటానని చెప్పారు. దీంతో పాటుగా ఆమెకున్న గట్టి నమ్మకం, గట్టి భరోసా, ఆమెకు రిలీఫ్ దొరుకుతుంది, రిలీఫ్ పిటిషన్ దాఖలు చేసినామనే అభిప్రాయంతో కూడా ఆమె ఉంది. కాబట్టి ఈ విషయంలో ఏదో ఒకటి తేలుతుంది, ఏదో ఒకటి అవుతుందనే గట్టి నమ్మకాన్ని, బలమైన అభిప్రాయాన్ని ఆమె కలిగి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ చాలా భారీ ఎత్తున ఏఐడిఎంకేకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఆమె బయటికి వస్తుంది. దీంతో పాటుగా ఢిల్లీ నుంచి కూడా ఈమెకు కొంత సమాచారం రావాల్సింది. కోర్టు సెంట్రిక్గా ఏం జరిగింది, తర్వాత ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమేమి చేయొచ్చు అన్నది కూడా జరుగుతున్నది. దీంతో పాటుగా మరొక వైపున పన్నీర్ సెల్వం శిబిరంలోకి కొత్తగా వస్తున్నారు. ఒక ఎమ్మెల్యే కొత్తగా జాయిన్ అయ్యారు. అదేవిధంగా సినీ నటి గౌతమి కూడా పన్నీర్ సెల్వాన్ని కలిసింది. కొంత ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు అటువైపుగా కలుస్తున్నారు. నమస్తే, తెలుగు వచ్చా? తెలుగు వస్తా. ఇప్పుడు మేడం జైలుకి వెళ్తుంది కదా, మరి మీ భవిష్యత్తు ఎట్లుంటుంది అనుకుంటున్నారు? నిండా వేదనగా ఉంటుంది. అమ్మ శీఘ్రంగా రిలీజ్ అవ్వాలా. ఇది వచ్చి సదిగాలు చూడిన కేసు. ఇది అమ్మ శీఘ్రంగా బయట వచ్చేస్తూ ఎట్లా ఉంటాలో వస్తుందంటారా? కంటిపుకి వస్తారు. ఎట్లా బయటకు వస్తారు ఎట్లా చెప్తున్నారు మీరు? కేసు శీఘ్రంగా ముడిచిపోసు. పోయిన ప్రాబ్లం లేదు, ఆయనతో పోయిన ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక రకమైన ఆందోళన ఉంది. అదే మా భవిష్యత్తు ఉంటుందా, లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయితే అని భయపడుతున్నారు కదా. ఊరిని భయపడలేదు, అందరిని దిగినదా ఉంటారు, ధైర్యంగా ఉన్నారు. అమ్మ కూడా ఒంటరి కొడి తొందరగా ఉంటున్నారు. దానివల్ల అమ్మ శీఘ్రంగా ఇక్కడ వచ్చేసు. ఈ కేసు అంతా ఓటింగ్ చేయని ముడిదు అమ్మని. చిన్న పన్నీర్ సెల్వం దగ్గరకి ఎమ్మెల్యేలు పెరుగుతున్నారు. పళనిస్వామి నుంచి అక్కడ వైపు వెళ్తారంటున్నారు. అది నిన్న వల్ల నడిచిన విషయం. అది నేటి నుంచి అది నడవదు. ఎడపాడి పళనిస్వామి మీద తిరిపి మొదలమచ్చరికే వస్తున్నారు. ఇప్పుడు మీరు తమిళనాడు ఏ జిల్లా నుంచి వచ్చారు? నా తమిళనాడులో నుంచి కడలూరు నుంచి వస్తున్నాను. అవును పాండిచేరి కడలూరు. అవును, కంటిపుగా ఉంటుంది, ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. అమ్మ జైలుకి వెళ్తాం, మీరందరూ వెళ్తారు అక్కడికి? నా అందరూ వెళ్తాం, బెంగళూరు వెళ్తున్నాం. ఎన్ని గంటలకు వెళ్తున్నారు? ఇప్పుడు 16 గంటలకు 11 గంటకు వెళ్తున్నారు. ఓకే, మీ పేరేనా? బాలసుందరం. కడలూరు జిల్లా నుంచి వచ్చిన బాలసుందరం అభిప్రాయం అది. ఆ పార్టీకి సంబంధించిన కింది స్థాయి క్యాడరు, రెండో శ్రేణి నాయకులు ఇవాళ పార్టీ నడపాల్సింది కూడా ముఖ్య నాయకులు లేరు కాబట్టి రెండో శ్రేణి నాయకులు దాదాపుగా పార్టీ నడిపే పరిస్థితి కనపడుతున్నది. అయితే మనం పన్నీర్ సెల్వం వైపు తీసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ పన్నీర్ సెల్వం దగ్గరికి ఒకరు ఇద్దరు ఇవాళకి తీసుకుంటే కనుక 12కు పెరిగింది. పన్నీర్ సెల్వంతో కలుపుకుంటే కనుక 12 మంది ఎమ్మెల్యేలు అయినారు. అక్కడ మరికొంతమంది వస్తారనే ఒక ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న దూరంగా ఉండి మాట్లాడిన సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిగా పన్నీర్ సెల్వాన్ని కలిసి ఆయనకు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. మరొక వైపున స్టాలిన్, డిఎంకే అధినేత స్టాలిన్ కూడా పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు ఎక్కడున్నా సరే పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పారు. అక్కడ ఒక వైపున అత్యవసర సమావేశం జరుగుతున్నది, ఇక్కడ శశికళ జైలుకు వెళ్తున్నది. రెండో వైపున పన్నీర్ సెల్వానికి సంబంధించిన మద్దతు కూడా ఒకరు ఇద్దరు పెరుగుతున్నారు. నిజంగా మరి పెరుగుతారా లేదా తెలియదు. ఇప్పుడైతే ఒక ఎమ్మెల్యే కలిసి పన్నీర్ సెల్వాన్ సంఘీభావాన్ని, మద్దతును తెలిపి వస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం కల్లా ఈమె బెంగళూరు పరప అగ్రహారం జైలుకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం చూడాలి. ఇంక మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి శశికళ బెంగళూరు శివారులో ఉన్న పరప అగ్రహారం జైలుకు వెళ్తున్నారు. అక్కడ సరెండర్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆమె లోపల తన మద్దతుదారులతోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. వెళ్లే ముందు టీవీటీ దినకరన్ కూడా ఆమె పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించారు. అతను కూడా శశికళకు దగ్గరి బంధువు, సమీప బంధువు, ఆమెతో పాటు కలిసి ఉన్న వ్యక్తి అతను. మాజీ ఎంపీ అతను. తనకు సంబంధించిన వాళ్ళు, తనకు నమ్మిన బంటుగా ఉన్న పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీలో కూడా కీలకమైన స్థానాలు తన మనసులోనే ఆమె ఏర్పాటు చేసుకుంటున్నది. ఇక రిలీఫ్ విషయంలో రిలీఫ్ ఏమైనా దొరుకుతుందా లేదా అనే ఒక ఆశ ఇంకా ఉంది. వారు ఇంకా ఒక గంటన్నర లోపల ఇక్కడ నుంచి వెళ్ళిపోయే సూచన మనకు కనబడుతుంది. దానికి సంబంధించి కూడా చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఆమె జైలుకు వెళ్లే ముందు ఒకసారి ఆమెతో మాట్లాడేందుకు కూడా ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చూడాలిగా క్షణక్షణం తమిళనాడు రాజకీయాలు మారుతూ ఉన్నాయి. ఇంకో 2 గంటల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాలి మనం. స్వాతి, బుచ్చన్న, డిఎంకే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది కదా, మద్దతుపై ఏమన్నా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? స్వాతి, ఎందుకంటే ఈ విషయంలో కొంత మనం ఇప్పటికిప్పుడే చెప్పలేము. ఎందుకంటే స్టాలిన్ నిన్న కూడా పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ఏఐడిఎంకే అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని, దానికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కాకపోతే కనుక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధానమైన విపక్షంగా తాము స్పందించాల్సిన తీరులో స్పందిస్తామని చెప్పారు. దీంతో పాటుగా సభను సమావేశపరిస్తే అందులో తమ వైఖరి చెప్తామని, ఆ సందర్భంగానే తమ వైఖరి వెల్లడిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు డిఎంకే ఒక నిర్ణయం తీసుకొని ఓపీఎస్ కాలతో ఏమైనా చేస్తుందా, ఇక్కడ నుంచి ఏమైనా ఎమ్మెల్యేలు జంప్ అయితే కనుక దాన్ని వాడుకుంటుందా ఏందనే విషయం మనకు
క్లారిటీ లేదు. కాకపోతే కనుక జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక మరి అత్యవసర సమావేశం అనుకున్న అసలు రహస్యం ఏమిటో మనకైతే ఇప్పటికిప్పుడు తెలియడం లేదు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం పొలిటికల్గా డైరెక్షన్ మారబోతున్నది. తమిళనాడులో రాజకీయంగా కొత్త సమీకరణలు, కొత్త పరిణామాలు ఏమన్నా జరుగుతాయి అనేది కూడా చూడాలి. ఎందుకోసం అంటే నిన్న మొన్నటి వరకల్లా ఉన్న వాతావరణం వేరు, ఇవాళ వాతావరణం మారిపోతున్నది. పన్నీర్ సెల్వానికి పైనుంచి అండదండలు ఉన్నాయనే ఒక బలమైన అభిప్రాయం ఇక్కడ స్థిరపడుతున్నది తమిళనాట రాజకీయ పార్టీలలోనూ. అదేవిధంగా ప్రజల్లో కూడా పన్నీర్ సెల్వానికి ఎంత మద్దతు లభిస్తున్నప్పటికీ కూడా కొంత ఎలైట్ పీపుల్, అదేవిధంగా కొంత ఎగువ మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళ ఆలోచన ధోరణి పన్నీర్ సెల్వానికి సంపూర్ణమైన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆయన ఇంతకాలమైనా సరే కొనసాగుతున్నారు. ఇంతకాలమైన సరే జాప్యం జరుగుతూ ఉన్నది. ఈ జాప్యాన్ని పన్నీర్ సెల్వం ఎట్లా వాడుకుంటాడు లేదా వాడుకోరా, ఆయన వైఫల్యం చెందుతున్నారా లేదా, ఈ విషయాలను కూడా తెలుస్తూ ఉన్నాయి. మేబీ మనకు ఇవాళ రేపో ఈ విషయంలో టోటల్ పిక్చర్ రావచ్చు. అయితే ఇక్కడ ఆ డిఎంకే రోల్ ఏమిటి అనేది మిగతా వాటికంటే కూడా చాలా కీలకమైంది. మరి డిఎంకే రోల్ ఎట్లా ఉండబోతున్నది, స్టాలిన్ ఈ విషయంలో ఏం చేయబోతున్నారు, ఆయన వైఖరి ఎట్లా తీసుకోబోతున్నారు, రాజకీయంగా ఎట్లా ఆయన స్టాండ్ ఉండబోతున్నదో మనం చూడాలి. ఎందుకంటే సభను సమావేశపరిచే విషయంలో గవర్నర్ నుంచి ఇప్పటివరకు అయితే ఎట్లాంటి క్లారిటీ లేదు. నిన్న ఇరు శిబిరాలకు సంబంధించిన నాయకులు వెళ్ళి కలిశారు. మైత్రేన్ ఓపీఎస్ నుంచి మైత్రేన్ మరొక నాయకుడు వెళ్ళి కలిశారు. ఆ తర్వాత 12 మంది మంత్రులు, ఒక ఎమ్మెల్యే వెళ్ళి శశికళ శిబిరం తరఫున గవర్నర్ని కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అదే ఇక్కడ ఒక గమ్మత్తు పరిణామం జరుగుతున్నది. నిన్న వాళ్ళు ఇచ్చిన దాంట్లో దగ్గర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికంటే కూడా ఒక 5 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నట్టు చెప్పారు. కానీ పన్నీర్ సెల్వం దగ్గర ఉన్న 12 మంది, అక్కడ వాళ్ళు చెప్పిన 127 మంది చెప్తే కనుక ఆ 5 మంది ఎమ్మెల్యేల సంఖ్య మరి ఇక్కడ ఓపీఎస్ దగ్గర ఉన్నారా, బయట ఉన్నారా, అక్కడ ఉన్నారా తెలియట్లేదు. అసలు 134 మంది కంటే కూడా మించిపోతున్నది. మరి 134 కంటే మించిపోయే అవకాశం లేదు. వీళ్ళకున్నదే 134 మంది ఎమ్మెల్యేలు. ఈ లెక్కల్లో కూడా కొంత గజిబిజి ఉంది. ఎవరెక్కడన్నా కూడా తెలియడం లేదు. మ్యాథమెటిక్స్ అంతా కన్ఫ్యూజన్, ఈక్వేషన్ లెఫ్ట్ రైట్ కుదిరితే కూడా అవి కుదరడం లేదు. అంటే ఇక్కడ ఈమె జైలుకు వెళ్ళిన తర్వాత, శశికళ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా పిక్చర్లో క్లారిటీ వస్తుందా? ఎందుకోసం అంటే కొంత భయానికో లేకపోతే కనుక ఇంకే ముందు ఏం జరుగుతుందో ఆమెకు రిలీఫ్ ఏమైనా దొరుకుతుందా కోర్టు నుంచి అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనకు 1-2 గంటల్లో అటు స్టాలిన్ వైపు నుంచి ఏం జరగబోతున్నది, రెండవది ఇటువైపున శశికళ శిబిరం నుంచి పన్నీర్ సెల్వం శిబిరం నుంచి ఏం జరగబోతున్నదో కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. మొత్తం తమిళనాట చూస్తే కనుక రాజకీయాలు చాలా హీట్ జనరేట్ చేస్తున్నాయి. చాలా గరంగా ఉంది వాతావరణం. బయట నాయకులు అయితే బహిరంగంగా వచ్చి ఎవరు మన దగ్గర ఉన్నట్లుగానే ఆ తోచిన నాయకుడల్లా తోచిన కామెంట్లు చేయరు. ఇక్కడ ఎవరో ఒకరో ఇద్దరో మాట్లాడతారు, లోపలంతా పని జరిగిపోతూ ఉంటుంది. అయితే లీకులు కూడా తక్కువనే. బయటకు వస్తున్న అంశాన్ని బట్టే మనం మాట్లాడాలి. లోపల జరుగుతున్నది అంటే ఒకరు ఇద్దరు నాయకులు, ఒకరిద్దరు మంత్రులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక చివరి నిమిషం వరకల్లా శశికళ జైలు పోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ ఫైట్ కొనసాగుతూనే ఉన్నది. అయితే ఆమె ఈ లోపుగానే ఈ 15-20 నిమిషాల్లో గంటలో ఏమన్నా జరిగితే కనుక, కొంత రిలీఫ్ దొరికితే కనుక, కేవలం ఈమె 2-3 రోజులు జైలుకోకుండా ఉన్నా సరే తమిళనాడు రాజకీయం చాలా మారిపోతుంది. పళనిస్వామి ముఖ్యమంత్రిగా కావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే అందుకు దీన్ని ఆమె కనీసం ఒక 2-3 రోజుల వ్యవధి దొరికినా సరే దాన్ని సానుకూలంగా వాడుకొని తన చక్రం తిప్పాలనే గట్టి పట్టుదలతో, వ్యూహంతో శశికళ ఉంది. సంఖ్యారీత్యా తీసుకున్నా సరే ఆమె ప్రతిపాదించిన అభ్యర్థికి ఎక్కువ బలం ఉంది కాబట్టి మేబీ వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈమె జైలుకు వెళ్తుందా లేదా, వెళ్తే కనుక జైలు దగ్గరనే మొత్తం ఆగిపోయింది. ఇక్కడ సినారియో, ఇక్కడ పొలిటికల్ సస్పెన్స్ సినారియో మొత్తం కూడా బెంగళూరు జైలుకు అగ్రహారం, బెంగళూరు శివార్లో ఉన్న పరప అగ్రహారం జైలుకు మారబోతున్నది. అక్కడ దాని సెంటర్గానే నిర్ణయాలు జరిగే సూచన కూడా మనకు కనబడుతున్నది. రెండో వైపున పన్నీర్ సెల్వానికి మరి మద్దతు ఎట్లా ఉంటుందో చూడాలి, డిఎంకే రోల్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఇవన్నీ మొత్తం కూడా గవర్నర్ సెంటర్గా జరుగుతున్నది ఒకటైతే కనుక, రెండోది ఇక్కడ జరుగుతున్నది ఒకటి. మరి చివరికి అల్టిమేట్గా దీన్ని డెసిషన్ తీసుకోవాల్సింది గవర్నరే. మరి గవర్నర్ నుంచి ఇవాళ రాత్రే ఒక ప్రకటన వస్తుందనే ఒక అభిప్రాయం వచ్చింది. కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మరి రాత్రి రాలేదు, ఇవాళ సాయంత్రానికల్లా ఏమైనా వస్తుందా లేదా చూడాలి. ఒకవేళ గవర్నర్ ఇవాళ కూడా ఏమీ అనలేదంటే కనుక ఈ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఇది రేపటిదాకా కూడా కొనసాగే సూచన ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ బుచ్చన్న.